మిత్రులను తోడుకొని వచ్చేదం. పిలిచెదము మిత్రులను తోడుకొని వచ్చేదం. యేసు మార్గానికి, యేసు కౌగిలిలోకి, యేసు కాపుదలకి వడి చేరదము. పిలిచెదము మిత్రులను తోడుకొని వచ్చేదం. పిలిచెదము మిత్రులను తోడుకొని వచ్చేదం. నా 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 నిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. నిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. యేసు నిత్యుడని, యేసు సత్యుడని, యేసు మృత్యుంజయ ప్రత్యక్ష దైవమని పిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. నిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. యేసు నిత్యుడని, యేసు సత్యుడని, యేసు మృత్యుంజయ ప్రత్యక్ష దైవమని పిలిచెదము మిత్రులను తోడుకొని వచ్చేదం. నిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు వానిని కొంచెము తక్కువ వానిగా చేశాడు అనే మాట వాస్తవం. వానిని కొంచెము తక్కువ వానిగా చేశాడు. తక్కువ వానిగా చేశాడే కానీ అతడు ఎల్లప్పుడూ తక్కువగా ఉండాలని మాత్రం వాస్తవం కాదు. అతడు దేవునితో సమానుడు కావాలని ప్రభు ప్రణాళిక. స్తోత్రం చెప్పండి, చెప్పండి సంతోషంగా. అతడు దేవునితో సమానుడుగా మారి దేవుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చోవాలని దేవుడు ప్రణాళిక రాసి పెట్టాడు. ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి మానవుని దర్శించేవాడు. కానీ ప్రభు కోరిక మానవుడు పైకెక్కి దేవుని దర్శించాలి. ఆమేన్. హుషారుగా చెప్పండి. దేవుడు దిగి వచ్చి మానవుని దర్శించేవాడు. కానీ దేవుని ప్రణాళికలో మానవుడు పైకెక్కి దేవుని దర్శించాలి. అందుకే వాడిని కొంచెం తక్కువ వానిగా చేశాడు. ఇప్పుడు ఎంత తక్కువ చేయబడ్డాడో ఆ తక్కువ, ఆ గ్యాప్ మనము మన యొక్క మనస్సు ద్వారా, మన హృదయ వాంఛ ద్వారా, మన అభిలాష ద్వారా మన దేవునితో సమానంగా మారాలి. ఇప్పుడు వినండి, దేవుడు ఏది కూడా ఆయన నేరుగా చేయడు. ఆయన ఏ పని చేసినా ఆ పనిలో మన భాగస్వామ్యమును కోరుచున్నాడు. మనమందరం ఎవరము అంటే దేవునితోటి జత పనివారం. స్తోత్రం చెప్పండి సంతోషంగా. కోవర్కర్స్, దేవుని పనిలో జత పనివారం. నీ ప్రమేయం లేకుండా ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుడు ఏది చేయడు. నీ ప్రయాసం, నీ పని దేవునికి అవసరం. సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే అయినా పని చేయవలసింది మనమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పని చేసేవారినే దేవుడు పిలిచాడు, సోమరులను దేవుడు పిలవలేదు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి చెప్తాను. మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఉంది.
అదేమిటంటే ప్రభు సన్నిధిలో కూర్చొని దేవునిని పరిశీలనగా ఆయనను తెలుసుకోవటానికి మనము ఆయన సన్నిధిలో పరిశోధన కార్యక్రమాలు జరిగించాలి. స్తోత్రం. మీకు చెప్తాను, ఈ లోకంలో చాలామంది చాలా రకాల పరిశోధనలు చేస్తున్నారు. అణు పరీక్షలు ఉన్నాయి, భూగోళ పరీక్షలు ఉన్నాయి, భూగర్భ పరిశోధనలు ఉన్నాయి, ఖగోళ పరీక్షలు ఉన్నాయి, రకరకాల జంతు శాస్త్రాలు, వృక్ష శాస్త్రాల మీద ప్రయోగాలు చేసి క్రొత్త వాటిని కనుగొంటున్నారు. ఇది లోకం. దాని కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. సుదీర్ఘ ప్రయత్నముల ద్వారా, పరిశోధనల ద్వారా ఏదో క్రొత్త వాటిని కనుగొని డాక్టరేట్ సంపాదిస్తున్నారు, నోబెల్ ప్రైజులు సంపాదించుకుంటున్నారు. లోకం చప్పట్లు కొడుతుంది, లోకుల దృష్టిలో ప్రధాన స్థాయిలో చేరుకుంటున్నారు. ఇప్పుడు వినండి, మనం పరిశోధన చేయవలసింది ఖగోళ శాస్త్రం కాదు, భూగోళ శాస్త్రం కాదు. మనం పరిశోధించవలసింది యేసయ్యని గూర్చి. ఆమేన్. చెప్పండి గట్టిగా, సంతోషంగా, ఇంకా గట్టిగా. యేసయ్యని గూర్చి పరిశోధించాలి. ఈరోజు నా కొత్త విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సరిగ్గా అరగంటలో నేను చెప్తాను. మీరందరూ ప్రార్థనలు చేస్తారు. సమస్య వచ్చినప్పుడు భారంతో ప్రార్థన చేస్తారు. కడుపు నొప్పి వచ్చినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేస్తారు. 12 రోజుల నుంచి చాలామంది చాలా రకాలుగా ప్రార్థన చేశాం. కానీ దేవుని దృష్టిలో మనం ఆయన సన్నిధిలో ఏదో అడుక్కోవడం కంటే అసలు ఆయన ఎవరా, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏమిటా, ఆయన ఏమై ఉన్నాడు అన్న సంగతిని రీసెర్చ్ చేయడమే బైబుల్ భాషలో మెడిటేషన్ అన్నారు. స్తోత్రం. ధ్యానించుట. చెప్పండి అందరూ, ధ్యానించుట. దిస్ ఈజ్ వాట్ వి కాల్ మెడిటేషన్. ప్రార్థనలో నువ్వు అడిగింది పొందుకుంటున్నావు, ధ్యానములో ఆయన ఎవరై ఉన్నావో తెలుసుకుంటా. ఆయన ప్రగాఢ కోరిక ఏంటో తెలుసా? ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలని. ఆమేన్. ఆ ఆకలి ప్రభులో అధికంగా ఉంటుంది. ఒకసారి శిష్యుల్ని ప్రశ్నిస్తాడు, నేను ఎవరు అనుకుంటున్నారు మీరు, నన్ను గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. చూడండి, దైవజనులు గోమ్స్ గారు ఉన్నారు. మీటింగ్ జరిగిన తర్వాత ఆయన పక్కన కూర్చొని తనను గురించి ఏమనుకుంటున్నారు, ఎలా జరిగింది అని చెప్పమంటారు. కొన్నిసార్లు మనకు కూడా మనం ఎవరమో అని ప్రజలు తెలుసుకోవాలని ఆశిస్తాం. మీకు ఒక ఉన్నతమైన సత్యం చెప్తాను. దేవుడు ఎందులో ఆశిస్తున్నాడు, ఏ విషయంలో మనం అతిశయపడాలి. నేను చెప్తున్నాను, మనం ఏ విషయంలో పరిశోధనలు అక్కర్లేదు, కానీ మన పరలోక రాజ్యంను గూర్చి, ప్రభువును గూర్చి పరిశోధించి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నట్టే ఈ జీవిత కాలం మనకి సరిపోవాల్సింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని చదవండి. ఇర్మియా పుస్తకం, బుక్ ఆఫ్ జెరమయా, 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, జ్ఞాని జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఎందును బట్టి మనమందరం అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. ఆ మాట నోట్ చేసుకోండి. చివరి మాట చదవండి. భూమి మీద కృప చూపుచు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. స్తోత్రం చెప్పండి.
అట్టి వాటిలో నేను ఆనందించువాడను. స్తోత్ర. హల్లెలూయా. ప్రభు చెప్పే మాట అండి, నన్ను పరిశీలించి మీరు తెలుసుకోండి, నన్ను శోధించి తెలుసుకోండి, నా మీద రీసెర్చ్ చేయండి. లోకంలో కొందరు కొన్ని వాటి మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పొందుకుంటారు. ఆ డాక్టర్ బిరుదు పెట్టగానే వాళ్ళకి ఎక్కడ లేని అతిశయం, సంతోషం. ఆ మధ్య బైబుల్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు కూడా నల్ల కోటేసి నల్ల టోపీ పెట్టి నాకు డాక్టర్ సురేష్ అని బిరుదిచ్చారు ఇక్కడ. కానీ ఎవరికి తెలియదు నేను డాక్టర్ సురేష్ అని, ఎవరికి చెప్పలేదు, మీకు తెలియదు. ఇప్పుడు మనకు కావాల్సింది డాక్టర్ సురేష్ కాదు, ఆమె మనం ప్రభునందు ఉన్నతమైన లోతులోకి వెళ్ళిపోయి ఆయన పరిశోధించుట ఆయన ఆశిస్తున్నాడు. ఆయనకున్న ఒకటే దాహం, నువ్వెవరో నా ప్రభు తెలుసుకున్నాడు. అలాగే ప్రభు ఎవరో నీవు తెలుసుకోవాలి. నువ్వంటావు, నేను ప్రతిసారి వాక్యం వింటున్నాను కదా, ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాను కదా, ఇంకేంటి తెలుసుకోవాల్సినవి అంటావు. నీవు తెలుసుకుంది యేసు రక్షకుడని, స్వస్థపరచువాడని, అద్భుతాలు చేయవాడని, క్షమించువాడని, ఆదరించువాడని, ధైర్యపరచువాడని, కృంగిన వాడిని లేవనెత్తువాడని తెలుసుకున్నా. కానీ ప్రభు కోరిక అంతటితో సరిపోదు. సముద్రాలు ఖాళీ చేయవచ్చు, కానీ ప్రభువుని గురించి తెలుసుకోవడం సాధారణమైన విషయం కాదు. ఎలా తెలుసుకోవాలి? అందుకే ఆయన ఏమై ఉన్నాడో, ఎలాగున్నాడో, ఆయన ఎలా తెలుసుకోవాలి, ఆయన ఎలా సొంతం చేసుకోవాలి అన్న విషయాన్ని ఒక ఉపమానంలో ప్రభు చెప్తాడు. ఒక ఉపమానంలో చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. 13:44. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచిపెట్టబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఆ పొలాన్ని సొంతం చేసుకుంటాడు, కొనుక్కుంటాడు. పరలోక రాజ్యం అంటే ఇలాగుంది అన్నాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకడు దేవుని రాజ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? నంబర్ 1, కనుగొని. ఏం కనుగొనాలి? కనుగొన్నాడు అంటే ముందు వెతికాడు. అదే పరిశోధన. రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. ఆయన తానే అంటాడు, నన్ను శోధించండి, నన్ను టెస్ట్ చేయండి. మీరు నాకు ఇచ్చే దశమ భాగాల విషయంలో నమ్మకంగా నాకు ఇచ్చి నన్ను శోధించండి. ఆకాశం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు ఇస్తాను. టెస్ట్ మీ, నన్ను శోధించండి, నన్ను పరీక్షించండి. మొట్టమొదటిగా నంబర్ 1 నువ్వు చేయవలసింది పొలాన్ని కనుగొనాలి, అంటే వెతకాలి. చూడండి, అక్కడ చాలా పొలాలు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి కానీ అందులో ఒక్క పొలం ఉంది, ఆ పొలంలోనే ధనం ఉంది. స్తోత్రం. దట్ మేక్స్ ద డిఫరెన్స్. పొలాలు చాలా ఉన్నాయి కానీ ధనము కలిగిన పొలం ఒకటే ఉంది. ముళ్ళ మధ్యలో వల్లి పద్మం ఉన్నట్లు వేరే ప్రియులు విశేషం కంటే నా ప్రియుని విశేషమైనది అని చెప్పటానికి ఒక సపరేట్ పొలం ఉంది. ఆ పొలంలోనే ధనం ఉంది. స్తోత్రం. నేను అంటాను, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు. ఎవనిలో లేని విశేషత మన ప్రభులో ఉంది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. లోకంలో ఎందరో ఉన్నారు మహాత్ములు. ఎవ్వరిలో లేని ఒక విశేషమైన కార్యం నా ప్రభులో ఉంది. నేను అంటాను, మిగతా పొలాలు కొనుక్కుంటే నువ్వు ధనవంతుడు కాలేవు, కానీ ఆ పొలం, ధనమున్న పొలం కొంటే నీ బ్రతుకే మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ పొలంలో మాత్రమే ధనం ఉంది, ఆ పొలంలో మాత్రమే ఐశ్వర్యం ఉంది. మిగతా పొలానికి ఈ పొలానికి వ్యత్యాసం ఏంటయ్యా అనంటే, మిగతా పొలాలు ఒట్టి పొలాలు మాత్రమే. అది కొంటే పంట పండించుకుంటా, బ్రతుకు కాలం అంతా వ్యవసాయం చేసుకొని బ్రతకాలి. కానీ ఈ పొలం కొంటే నువ్వు మామూలు జీవితం చేయనక్కర్లేదు, నువ్వు దెబ్బకి ధనవంతుడు అయిపోతావు. హల్లెలూయా. ఒక్కసారి ధనవంతుడు అయిపోతా. అంటే నేను చెప్పేది ఇంట్లో ఉన్న వెండి బంగారాలు డబ్బులు ధనం కాదు. బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. ఈ లోకంలో మీరు ఎవరిని కలిగి ఉన్నా విశేషం లేదు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉండుట లోకంలో ఉన్న వెండి బంగారాలు సంపాదించిన దానికంటే ఎక్కువ ఆస్తి నువ్వు సమకూర్చుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మ రక్షించబడుట లోకములో ఉన్న విలువైన ధనము కంటే శ్రేష్టమైన వాడని లేఖనాలు సెలవిస్తుంది. అందుకని వేరే దేవుళ్ళకి మన దేవునికి మధ్యలో ఏమిటయ్యా వ్యత్యాసం అంటే ఒక్క మాట చాలు. దీంట్లో పెద్ద లెక్చర్ అక్కర్లేదు. వాళ్ళ దేవుళ్ళందరూ చచ్చిన వారు, మన దేవుడు ఒక్కడే సజీవుడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు ఒక్కడే సజీవుడు. ఆయన మనసున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, నీతో మాట్లాడుచున్న దేవుడు, నీ గుండెల్లో దాగి ఉన్న దుఃఖాన్ని పసిగట్టగల దేవుడు, నీ అవసరాలు తీర్చే దేవుడు, నిన్ను బుజ్జగించే దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీకు పరలోక రాజ్యాన్ని ప్రసాదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు మొదట వెతకాలి, కనుగోవాలి. కనుగొన్న తర్వాత సెకండ్ దాచిపెట్టాడట. చెప్పండి, ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాచిపెట్టడం అంటే మరుగు చేసుకోవడం కాదు, ఎవరికి చెప్పకుండా చూపకుండా. ఒక్క తలాంతుని భూమిలో దాచిపెట్టిన వాని వలే కాదు. దాచిపెట్టడం అంటే శత్రు చేతిలో పడకుండా గిద్యోను దాచుకున్నట్లుగా నువ్వు దాచుకోవాలి. హల్లెలూయా. దాచుకోవడం అంటే ఎవ్వరికి ఇవ్వకుండా ఉండే దాగుడు కాదు. శత్రు ఎత్తుకోపోకుండా నీకు కలిగిన దాన్ని నువ్వు దాచుకోవాలి. ఆ పొలమే క్రీస్తు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆ పొలములో దాగి ఉన్న ఐశ్వర్యమే క్రీస్తులో నిండి ఉన్న సకల దైవికమైన స్వభావం. క్రీస్తులో నిండుకొని ఉన్న దైవత్వం యొక్క సకల సంపూర్ణతయే ఐశ్వర్యం. ఇప్పుడు మనం సాధించవలసింది ఏంటో తెలుసా? పొలములో ధనాన్ని సంపాదించుకున్నట్లు యేసయ్యలో ఉన్న దైవత్వాన్ని మనం సంపాదించాలి. ఇదే మన ప్రార్థన, ఇదే మన ప్రయాసం, ఇదే మన దాహం. ప్రతిరోజు మనం ఎందుకు కూడుకుంటున్నామంటే యేసయ్యలో ఉన్న ఐశ్వర్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇది ఎలా సాధ్యము అంటే ఒకటే మార్గం. నువ్వు వెళ్ళి యేసులోంచి ధనం తీసుకోలే. అలా తేటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రభులోని వాటిని తెచ్చి నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు అంటే యేసయ్యలాగా మారిపోతూ ఉంటావు. యేసయ్యకి నీకు మధ్యలో ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకం పొందిన విశ్వాసి క్రీస్తు వలె మార్చబడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దాచుకోమన్నాడు. సత్యాన్ని అమ్మకు.
దాన్ని కొని దాచుకో. నీకు తెలిసిన ప్రత్యక్షత అమ్ముకోకు, దాన్ని దాచుకో. నీకు తెలిసిన వాక్యాన్ని అమ్ముకోకు, దాన్ని దాచుకో. నీకు తెలిసిన ఉపదేశాన్ని అమ్ముకోవద్దు, దాన్ని దాచుకో. ఒక మంచి ఇన్సిడెంట్ మీకు చెప్తాను, జరిగిన సంభవం. శత్రువులు వచ్చారు హిజ్కియా రాజు దగ్గరికి. రాజును పరామర్శించినట్లుగా మాయావేషం వేసుకొని వచ్చారు. ఇక రాజు అనుకున్నాడు, నన్ను పరామర్శించడానికి వచ్చారు కదా అని లోపలికి తీసుకెళ్ళిపోయి, లోపలి గదిలోకి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న వెండి బంగారాల ఐశ్వర్యాలన్నీ తెరిచి చూపించేశాడు. బైబిల్ సెలవిస్తుంది, పితరుల కాలము నుండి అది దాచిపెట్టబడిందంట. దాచిపెట్టవలసిన వాటిని శత్రువుకి చూపించాడు. ఇంత బంగారం నా దగ్గర ఉంది, ఇంత ఆస్తి నా దగ్గర ఉంది అని తనకున్న ఆస్తినంతా చూపించాడు. వాళ్ళంతా చూశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారో లేదో ప్రవక్త ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. యెషయా, హిజ్కియా, నీ దగ్గరికి వచ్చింది ఎవరు? ఎందుకు వచ్చారు? వారికి ఏం చూపించా? అందుకు అంటాడు, నేను మరుగు చేయక, ఏది మరుగు చేయక అంత చూపించేసానయ్యా అన్నాడు. అందుకు ప్రవక్త చెప్పిన మాట చదవండి, యెషయా 39వ అధ్యాయం, ఐజయా 39. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్బలదాను హిజ్కియాకు రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, అదిగదిగో దేనిని దాచిపెట్టక, తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించాను. చూడండి, ఆయుధశాల కూడా శత్రువు చూపించేశాడు. వెండి బంగారాలు చూపిస్తే పర్వాలేదు, కానీ ఏ బుద్ధిహీనుడైనా సరే పనిచేస్తాడా? శత్రువు వస్తే శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువు తీసుకొచ్చి బలగానంతా చూపిస్తాడు. తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చూపించేశాడు. ఇది మా సామర్థ్యం, ఇది మా బలం, ఇంతకు మించి బలంతో వస్తే మేము ఏం చేయలేము అన్నట్లుగా వారి సామర్థ్యాన్ని శత్రువు చూపించాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? ఆ మనుషులు నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి? ఎక్కడి నుంచి వచ్చారు అని అడగగా హిజ్కియా, బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను, చూపించేశాను అన్నాడు. అంతటా దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. వినండి, యెహోవా సెలవిస్తున్న మాట. రాబోవు దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును. అదిగా మాట నోట్ చేసుకుని బైబిల్లో, మీ పితరులు నేటి వరకు సమకూర్చి దాచిపెట్టినది, అదిగో దాచిపెట్టిన వస్తువులు, ద హిడెన్ థింగ్స్, దాచిపెట్టిన వస్తువులు దాచిపెట్టక నీవు చూపించావు కనుక ఒక్కటి మిగలదు నీ జీవితాల్లో. అన్ని శత్రువు వచ్చి ఎత్తుకుపోతాడు అన్నాడు. చదవండి, నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడను. ఒక పాఠం నేర్చుకుందాం. మనమందరం కూడా
మీరు ఏమేమి కలిగి ఉన్నారో వాటిని గట్టిగా దాచిపెట్టుకోండి. వాటిని చేయి విడిచారా, వాటిని మీలో నుంచి నిర్లక్ష్యం చేసి బయటికి వేశారా, మీలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒక్కటి మిగలకుండా శత్రువు వచ్చి ఎత్తుకుపోతాడా? సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో మీకు కలిగిన కృపలను మీరు దాచిపెట్టుకోకపోతే, మీకు కలిగిన సహవాస జీవితాన్ని మరుగు చేయకపోతే, శత్రు కంట పడకుండా గిద్యోను తనకున్న ఆ ఆహార పదార్థాల్ని ఎలాగో దాచిపెట్టుకొని వర్ధిల్లాడో, ఆ విధంగా నీకు కలిగిన ఐశ్వర్యాన్ని దాచిపెట్టకుండా శత్రు కంట కనబడినట్లుగా చేసావా, శత్రు మొత్తం నిన్ను ఖాళీ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట నువ్వు దరిద్రుడు అయిపోతావు. ఇంతకాలం నువ్వు సంపాదించిన ఆస్తి ఒక్కటి ఉండదు నీకు. ఇట్స్ అన్ గ్రేట్ వార్నింగ్. 1,00,000 రూపాయలు ఉండవచ్చు, 10 లక్షలు ఉండవచ్చు, కానీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సీనియారిటీలో క్రైస్తవ్యంలో ఆరాధనకు వచ్చి ప్రార్థనలు చేసి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మాభిషేకం పొంది నువ్వు సాధించిన ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా శత్రువు ఎత్తుకొని. అందుకే మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? మనము దేవుని గుడారంలో దాక్కోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహాసనానికి వారసులైన వారు దాగి ఉన్న భక్తులు. దే వర్ హిడెన్. యోవాషును గురించి బైబిల్లో రాస్తుంది, 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాగి ఉన్నాడట. అది అతల్య పరిపాలిస్తున్న కాలం. ఆమె దుష్టురాలు, రాజ్యరిక సంబంధమైన మనుషులందరినీ హతమార్చింది. సింహాసనానికి పాత్రులైన వారందరినీ హతమార్చింది. క్రూరురాలు. ఎవరైనా సింహాసనం పాత్రుడు, సింహాసన సంబంధుడు అని తెలిస్తే విడిచిపెట్టక చంపేసింది. అలా చంపబడుతున్న రోజుల్లో యోవాష్ అని సింహాసన సంబంధి, సింహాసనానికి వారసుడు అతల్య కంట పడకుండా దేవుని మందిరంలోనే పెరిగాడు 6 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్ననాటి నుండి 6 ఇయర్స్ వరకు బయటికి రాలేదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆ జీవితం ఎలాంటిది. అసలు లోకం అంటే తెలియదు, మందిరము, సేవకులు, ప్రార్థన తప్ప మరొకటి తెలియదు. 6 సంవత్సరాలు మందిరంలో దాగి ఉన్నాడట, బయటికి రాలేదు. బయటికి ఎప్పుడు వచ్చాడంటే 7వ సంవత్సరం. ఆ 7వ సంవత్సరం అందు సింహాసనం ఎక్కటానికి మందిరంలో నుండి బయటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన విశ్వాసులారా, మీరు కూడా మీ విలువైన వస్తువులు లోపల దాచిపెడతారు. లోపల అంటే బీరో లోపల, ఇంకా లోపల, ఇంకా లోపల, ఎవ్వరికి కనబడకుండా లాకర్లో దాచిపెట్టేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు విలువైన వస్తువులు. కొందరు కింద దాచిపెడతారు, కొందరు అమ్మలు దాచిపెట్టేది అయ్యలకు కూడా తెలియదు. అది ముఖ్యమైన విషయాల కొరకు వాడుతూ ఉంటారు. మొత్తం మీద విలువైన వస్తువులు దాచిపెట్టాలనే ఆలోచన మనకుంది. అయితే అంతకంటే విలువైన నీ ఆత్మీయ జీవితాన్ని శత్రు కంటబడకుండా నువ్వు దాచాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నంబర్ 2, నువ్వు దాచిపెట్టాలి. నంబర్ 3, దాచిన సత్యాన్ని అలాగే దాచిపెట్టక నువ్వు దాన్ని సొంతం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒకడు కనుగొన్నాడు, కనుగొన్న తర్వాత దాచాడు. దాచిన తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి సంతోషంగా తనకున్నదంతా అమ్మి మరలా వచ్చి పొలానికి యజమాని అయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ వినండి మంచి మాట.
పొలములో దాగి ఉన్న ధనం సొంతం కావాలంటే నీకు సంబంధించినంత అమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా కష్టమైన మాట ఇది, చాలా కఠినమైన మాట కూడా. అంటే నీకు కలిగినదంతా అమ్మకపోతే, విడిచిపెట్టకపోతే ఆ పొలాన్ని నువ్వు సొంతం చేసుకొని, ఒకరోజు యేసయ్యని సొంతం చేసుకోవటానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఒక యవనస్తునికి దేవుడిచ్చాడు. యవనస్తుడు ధనవంతుడై ఉన్నాడు. ఆ యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చేసి, అయ్యా యేసయ్యా, నాకు నిత్య జీవం కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని ప్రాధేయపడి మోకరించి దీన మనసు కలిగి అడిగాడు. అందుకు ప్రభు అతనికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అతని మనసులో దైవము కాదు, ధనముందన్న సంగతి దేవుడు చూశాడు. అతడు మనసంతా డబ్బు మీద ఉన్న సంగతి చూసి, నీకున్నదంతా అమ్మి బీదలకు పంచిపెట్టు, తర్వాత నువ్వు నాకు సొంతం అయిపో అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచి అవకాశం. నీకు ధనం కావాలా, యేసయ్య కావాలా అని నిర్ణయం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన సమయం అది. ఆ మంచి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్న యవనస్తుడు, నాకు డబ్బుంటే చాలు అనుకొని హత్తుకోవలసిన యేసయ్యని విడిచిపెట్టి డబ్బును హత్తుకొని వెళ్ళిపోయాడు. డబ్బును సొంతం చేసుకున్నాడు, యేసయ్యని దూరం చేసుకున్నాడు. ఈ విషయం మీరు విన్న తర్వాత మీకు అనిపిస్తుంది, నేనే ఒకవేళ ఆ ప్లేస్లో ఉండి ఉంటే పనికి మాలిన డబ్బులు విసురుగొట్టి యేసే కావాలని కాలు మీద పడిపోయేవాడిని అని మీరు చెప్తారు. తప్పకుండా మాట చెప్తారు. నాకు డబ్బు కాదు, యేసయ్యే ముఖ్యమని చెప్తారు. కానీ ఒక షాకింగ్ మాట మీకు చెప్తాను, బాధపడకండి. యవనస్తులు చేసిన దానికంటే వ్యత్యాసమైంది మనం ఏం చేయట్లేదు. వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యేసు వంటి భ్రష్టులు లేకపోలేదు. దేవుని సేవించే గొప్ప భాగ్యము కంటే ఇంకేముందని ఆలోచన చేయక ఆ గొప్ప అవకాశాన్ని కాలదని వెండి బంగారాల వెనుక పరిగెత్తుకొని హత్తుకున్న గేహాస్ వంటి వారు లేకపోలేదు. దేశ క్షేమమే ప్రధానమైనదని తలంచి దేశానికి సేవ చేయవలసిన నమ్మకమైన సైనికుడు దేశద్రోహిగా మారి దేశాన్ని అమ్ముకొని పనికి మాలిన వెండి బంగారాన్ని సొంతం చేసుకొని హత్తుకొని దేశానికి మోసం చేసిన ద్రోహి అతడు, దేశద్రోహి. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? శాశ్వతమైన ఆశీర్వాదాల్ని దూరపరచుకొని పనికి మాలిన కొద్ది కాలపు దీవెన కొరకు ప్రాకులాడట్లేదా? ఈ రోజున ఎంతమంది డబ్బు వెంట పరిగెత్తి దేవుని దూరం చేయట్లేదు? మన మనసులో ధనము కొరకు మనం పడే కష్టము కంటే ధనము కొరకు ఎంత కష్టపడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో అంత ప్రయాసం దేవుని విషయంలో అనుభవిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆత్మలో పరీక్ష చేసుకోండి. డబ్బు కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో దేవుని కొరకు అంత ప్రయాసపడగలుగుతున్నామా? లేదు కదా. నీ మనసులో ప్రధానమైనది ఏది? అనేకుల మనసులో డబ్బు మనసులో పెట్టేసుకున్నారు. అందుకే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని సన్నిధిని తృణీకరిస్తారు. దేవుని సన్నిధిని అనుభవించవలసిన సమయంలో 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే సన్నిధి మానుకొని దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఆ 200 కొరకు దేవుని సన్నిధిని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. దుఃఖముతో బాధతో నేను చెప్తున్నాను, విశ్వాసులారా, ఈ మాట వినండి, ఈ మాట వినండి. ఓ ప్రక్కన ఇలాంటి వారు ఉన్నారు. అల్పమైన ఆశీర్వాదాల కొరకు, వాటిని సంపాదించటానికి కొరకు శాశ్వతమైన ఆశీర్వాదం రాజ్యం దూరం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మరో ప్రక్కన
పితరులు ఇచ్చిన స్వాస్థ్యమే నాకు అవసరం, ముఖ్యం, ప్రధానమని తలంచి ఆ స్వాస్థ్యాన్ని హత్తుకునుటలో తమ ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఇస్తున్న విస్తారమైన డబ్బు నాకు అక్కర్లేదని చెప్పి పితరులు ఇచ్చిన ఆ స్వాస్థ్యం, ఆది అపోస్తుల కాలంలో పొందిన అనుభూతిని గట్టిగా పట్టుకొని ప్రాణాన్ని తృణీకరించిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నగో, యోసేపు, హబక్కుక్ వీళ్ళందరూ ఏం చేశారు? తమకు తెలిసిన సత్యాన్ని గట్టిగా పట్టుకున్నారు, అవసరమైతే తమ ప్రాణాల్ని వదులుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దైవజనుడు పౌలు చేసిన పని ఏంటో చూడండి. మనకు ఒకటే గురి, యేసయ్యను సంపాదించాలి. అలా సంపాదించాలంటే నీ ఆలోచన, నీ లాభాన్ని నువ్వు నష్టంగా మార్చుకోవాలి. సరిగ్గా పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు. నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటిని నష్టంగా, పెంటగా ఎంచుకున్నాను. ఎందుకు అలా చేసావంటే క్రీస్తుని సంపాదించుకొనుటకు. ఆమేన్, హల్లెలూయా. ఒక పాత నిబంధనలో ఒక మోషే చూడండి. మోషే తనకు తెలిసిన ఒక్క సత్యాన్ని హత్తుకోవటానికి, అనుభవించటానికి రాజభవనాన్ని వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రతిష్టని, ఎంత త్యాగం చేశాడు. ఆ భాగ్యాన్ని ఎవరు వదులుకుంటారు? ఒక చిన్న ఎమ్మెల్యే సీటు వస్తే అసలు ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో, ఒక్క పదవి, రాజకీయ పదవి కొరకు. కానీ మోషే రాజకుమారుడు అనిపించుకోవటానికి కూడా ఇష్టపడలేదు, తనకు తెలిసిన సత్యము కొరకు. అంటే వారికి ప్రకటన కలిగిన ప్రకటన విషయంలో, వెలుగు విషయంలో, వారు తెలుసుకున్న సత్యం విషయంలో అంత గట్టిగా పట్టుకున్నారు, అన్నిటినీ నిర్లక్ష్యం చేశారు. ఆమేన్, హల్లెలూయా. మీరు అలాంటి వారై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీకు తెలిసిన సత్యము కొరకు మిగతా వాటిని నిర్లక్ష్యం చేయండి. ఈ లోకంలో బంధుత్వాలేంటి, ఈ లోక సంబంధమైన ఆడంబరాలేంటి, వీటన్నిటినీ నీకు తెలిసిన సత్యం కొరకు నిర్లక్ష్యం చేయి. పరమందున్న దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆమేన్. ఎంత మట్టుకు ప్రభు నీకు బయలుపరిచాడో అంతట్లో నమ్మకం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. తన కలిగినదంతా ఇవ్వగలిగిన వారిని ప్రభు ఎంత ఘనపరిచాడు. బైబిల్లో ఒక విధవరాలు ఉంది. ఆమెను గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆమెకున్నదంతా పెట్టెలో వేసేసిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఆమెకున్నదంతా పెట్టెలో వేసేసిందంట. ఇప్పుడు ఎంత వేసిందో అది కాదు లెక్క, ఇక ఆమెకి ఏం మిగలలేదట, తనకున్నదంతా వేసేసిందంట. మీకు విచిత్రమైన విషయం చెప్తాను. మన ఉపవాస పండుగలో 12 రోజులు ఉపవాస పండుగలో చివరి 2 రోజులు కానుకలు పట్టాం అవసరమై. ఆ కానుకల్లో తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ ఒక పావల అందులో ఉంది, 25 పైసా. దాన్ని చూసి చాలా కాలమైంది. ఆ 25 పైసల్ని భిక్ష కానీ ఇస్తే వాడు ముఖం తీసి కొడతాడు. పనికి మాల 25 పైసా వేస్తావరా నాకు అంటాడు భిక్షగాడు. మరి దేవునికి ఎలా వేస్తామో మనకు తెలియదు. అంటే ఈ విషయము మీరు వేశారని చెప్పట్లేదు, కానీ దేవునికి ఒక శ్రేష్టమైన కార్యం చేయలేకపోతున్నామే అని బాధ. ఆ త్యాగం మనం చేయలేకపోతున్నా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నదంతా అమ్ముకుంది, స్వస్థత కొరకు రాలేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ ఏటీఎం కార్డులను తెచ్చిపెట్టమని చెప్పట్లేదు. ఇక్కడ పిన్ కోడ్ నంబర్తో సహా నాకు ఇచ్చి, మీ డబ్బులు అక్కర్లేదు. దేవుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? నీ దగ్గర నుంచి ప్రభు ఏం ఆశిస్తున్నాడు? ఒకడు అనుకుంటాడు, ప్రభు దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆయనకి ఏమిస్తే బాగుండు అని, ఏమిస్తే ఆయన సంతోషిస్తాడని. ఆయన అంటాడు, నా పిల్లలారా,
మీ బలులు, మీ నైవేద్యాలు, మీ అర్పణలు నాకు అక్కర్లేదు, కానీ నాకు ఒక కోరిక ఉంది, అది చేస్తే చాలంటాడు. చదవండి మీకా పుస్తకం 6వ అధ్యాయం 6వ వాక్యం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శిస్తానా. వేలకొలది పొట్టేలును, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, అది నీకు తెలియజేయబడినది, తెలియపరచబడినది. న్యాయముగా నడుచుకుంటయు. నంబర్ 1, న్యాయముగా నడుచుకో. కనికరమును ప్రేమించుటయు. నంబర్ 2, కనికరమును ప్రేమించు. దీన మనస్సు కలిగి. నంబర్ 3, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఇదే కదా ప్రభుని అడుగుతున్నాడు. చూడండి, ఆ 3 విషయాలు మీరు చూడండి జాగ్రత్తగా. 1, న్యాయంగా నడుచుకో. 2, కనికరమును ప్రేమించు. 3, యథార్థంగా నడుచుకో. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. దీన మనసు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రవర్తించు. ఇంతకంటే ప్రభు మిమ్మల్ని ఎక్కువ ఏం అడగట్లేదు. విశ్వాసులారా, ఈ 3 విషయాలు మీరు దయచేసి రాసుకోండి, చక్కగా రాసుకోండి. నా వలన ప్రభు అడుగుతున్న కార్యాలు, నోరు తెరిచి అడుగుతున్నాడు. 1 గుర్తుపెట్టుకోండి, నువ్వు అందరికీ న్యాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి అన్యాయం చేయకూడదు. నీ వలన ఎవ్వరు అన్యాయ పాలు కాకూడదు. బైబిల్లో దావీదు రాసున్నాడు. దావీదు రాజు జీవితంలో ప్రజలందరికీ ఆయన న్యాయం చేశాడట. అందరికీ న్యాయం చేశాడట, ఎవ్వరికి అన్యాయం చేయలేదట. చదవండి ఆ మాట. శామ్యూయల్ 2వ పుస్తకం 8వ అధ్యాయం 15వ వాక్యం. దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. న్యాయంగా పాలించాడట. ఇప్పుడు ఈ కార్యం మనం చేయాలి. ఇది మనకి ఎలా సాధ్యం? న్యాయంగా తీర్పు తీర్చుట ఎవరి వశం? అది ఎలా సాధ్యం? దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ యేసు ప్రభు ఇస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేదు. బాగా వినండి, ఆ నోట్ చేసుకున్న ఆ మాటలు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు డివైడ్ చేసి రాస్తున్నాడు. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా, నేను పైనుండి నా తండ్రి ఏమి చెప్పుచున్నాడో అది వినియే నేను చేస్తున్నాను. తీర్పు తీర్చుచున్నాను. సొంతంగా చేయట్లేదు, నడిపింపు ప్రకారంగా చేస్తున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. నంబర్ 3, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం నేను చేస్తున్నాను, గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను. చెయ్యను. గనుక నా తీర్పు న్యాయమైనది. నా తీర్పు న్యాయమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు అందరికీ న్యాయాన్ని పంచిపెట్టేవాడవైతే, న్యాయాన్ని సమకూర్చే విశ్వాసి అయితే, నీ వలన 10 మందికి న్యాయం జరగాలి అనుకుంటే నీ అంతటా నీవే ఏమీ చేయకు. పరలోకమందున దేవుని నడిపింపు కొరకు వెయిట్ చేయి. దేవుని చిత్తము చేయుటయే నీ జీవితంలో ప్రధానమైన అంశంగా మార్చుకో. అలా చేయుట ద్వారా నువ్వు అనేకులకు న్యాయం చేస్తున్నావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 2, కనికరమును ప్రేమించు. కనికరాన్ని ప్రేమించమంటున్నాడు దేవుడు. చూడండి, దేవుడు
ఏమి కలిగి ఉన్నాడో మనల్ని అదే కలిగి ఉండమంటాడు. మీరు అక్కడ ఇర్మియా పుస్తకంలో చదివారు 9వ అధ్యాయం 24వ వాక్యంలో ఏం రాస్తుంది అక్కడ? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచు. చూడండి, దేవుడు కనికరించేవాడు, భూమి మీద కనికరం చూపువాడు దేవుడు. నీతి న్యాయములు జరిగించుచున్నా. సరిగ్గా నిన్ను కూడా కనికరమును ప్రేమించుమంటాడు. దేవుడు నీతి న్యాయమును జరిగించేవాడు, నిన్ను కూడా న్యాయంగానే జరిగించమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే నా దేవుడు ఏమి కలిగి ఉన్నాడు, నిన్ను కూడా అదే కలిగి ఉండమంటాడు. ఇప్పుడు మూడవది ఏమిటంటే, దీన మనసు కలిగిన వాడవై సంఘములో ప్రవర్తించు. స్తోత్రం చెప్దాం. నీవు కఠినమైన మనసు కలిగి ఉండకూడదు, నువ్వు గర్వాంధుడవై ఉండకూడదు, నువ్వు మెడ వంచని విశ్వాసిగా ఉండకూడదు. సంఘంలో నువ్వు తగ్గించుకో. ఇదే కదా ప్రభు నేను అడుగుతున్నాడు. నేను 1,00,000 రూపాయలు అడగలేదే, నువ్వు ఒక్కరిని ఒక బిల్డింగ్ కట్టమని చెప్పలేదే, నేను ఒక్కరిని ఒక లారీ సిమెంట్ తెమ్మని లేదే. దేవుడు నేను ఏం అడుగుతున్నాడు? సంఘములో దీన మనసు కలిగి ఉండు, సంఘములో తగ్గించుకో. నేను అంతే అడుగుతున్నాను, చాలా, అది నాకు చాలా అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఇంకా దేవుడు ఏం అడుగుతున్నాడో చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. నీకు మేలు కలుగుటకు, నీ మేలు కొరకు దేవుడు నీకు ఇస్తున్న కట్టడములను ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకును. ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇంకేం అడుగుతున్నాడు ప్రభు నిన్ను? చూసారా, దేవుడి అడుగుతున్నావు ఎంత క్లియర్గా ఉంది. నువ్వు ఆయనకు భయపడు, ఆయనను ప్రేమించు, ఆయనను సేవించు. తర్వాత నీ మేలు కొరకు నేడు మేలు కొరకు నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించు, ఆయన మార్గంలో నడుచుకో. ఇంతకంటే నేను నిన్ను ఎక్కువ ఏమడుగుతున్నాను? ఇది చెయ్యి. ఇలా చేయగలిగితే నీవు నన్ను సొంతం చేసుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ఈ కడవరి దినాల్లో ఒకటే టార్గెట్ మంది, నేను యేసయ్యని సంపూర్ణంగా సొంతం చేసుకోవాలి. దాని కొరకు నేను ఏమైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, అన్నిటినీ వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభు అన్నాడు, ఆ ప్రకారమే మీ కలిగినంతో విడిచిపెట్టని ఎడల నువ్వు నా శిష్యుడవు కాలేవు. అన్నీ వదులుకోవడం అంటే ఏమిటంటే, స్వార్థంగా నువ్వు ఆలోచన చేస్తున్న స్వార్థ బుద్ధి వదులుకో. అదొకటి. స్వార్థ మనసును వదులుకో. నిస్వార్థంగా ప్రభు కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడు. అప్పుడే ఆ త్యాగం, ఆ వెల చెల్లిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి సాదృశ్యమైన ఆ పొలాన్ని నువ్వు సొంతం చేసుకునే. పరిగెత్తు, నీకున్నదంతా ఇచ్చేసాయి. నీకున్న మనస్సు, నీకున్న ఆలోచన, నీకున్న కోరిక, నీకున్న ప్రధానమైనవన్నీ ప్రభుకివ్వు. అప్పుడు ప్రభు నీకు సొంతమైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశాలమైన అభిషేకాన్ని, విస్తారమైన కృపని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984901000405.